నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అజయ్ గారు. నమస్తే అండి అజయ్ గారు. నమస్తే మేడం. అజయ్ గారు, ప్రస్తుతం టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు పిఏను అరెస్టు చేశారు. మీరేం చెప్తారు? కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలని గతంలో హైకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ మీరు ఒక ల్యాబ్ రిపోర్ట్ నే తీసుకున్నారు, మరొక ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా ప్రశ్నించడం జరిగింది. అలాంటి నిర్ధారణ జరగకుండా మీరు ప్రజల ముందుకి ఇటువంటి విషయాన్ని తీసుకురావడం పట్ల మీకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటని కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో హైకోర్టు దీని మీద ఒక సిట్ బృందాన్ని నియమించడము, దాంట్లో కొందరు అధికారులు వచ్చి రెగ్యులర్ గా కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, అధికారులని రకరకాలుగా ఏదైనా పొరపాటు చేశారా అనేటువంటి విషయాల్లో చాలా విషయాలు కూడా వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. అయితే ఏ పరిశోధనలోనూ వాళ్ళకి సరైన ఆధారం దొరకని కారణంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి గారికి మా పిఎస్ గా ఉన్నటువంటి ఢిల్లీలో పిఎస్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి ఒక వీడియో కూడా చాలా క్లియర్ గా ఉంది మేడం. నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి కట్లు పేస్ట్లు చేసి రికార్డులు చాలా సార్లు రిపీటెడ్ గా ఇలా చెప్పండి అలా చెప్పండి అని వాళ్ళు అనుకున్నటువంటి ఆన్సర్ వచ్చేంత వరకు కూడా ఆయన్ని వేధించి రికార్డ్ చేయించి మరి సుబ్బారెడ్డి గారిని నిందితుడిగా చేసేటువంటి ప్రయత్నం చేశారన్నది ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బలవంతంగా తప్పుడు అంశాన్ని రుద్ది దాన్ని నిజమని నిరూపించేటువంటి కార్యక్రమాన్ని మెల్లమెల్లగా ల్యాగ్ చేసుకుంటూ వచ్చి ఇది ఎన్నికల వరకు కూడా ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగింది, తిరుమలలో జరిగినటువంటి తయారు చేసినటువంటి లడ్డులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి, వాటిని అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోని బోర్డు ప్రజలందరికీ తినిపించిందని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి తద్వారా తిరిగి ఆయన రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నంలో భాగంగా దీన్ని ఎన్నికల వరకు కూడా ల్యాక్ చేస్తానే ఉంటారు అనమాట. దీంట్లో ఏవి నిజాలు ఉండవు. ఇది మేడం దీని మీద నా అభిప్రాయం. సో ఇప్పుడు అంటే ఇన్ని రోజులైంది, సో ఒక రకంగా చెప్పాలంటే వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన పిఏని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో దీని తర్వాత వేరే కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి అంటూ గట్టిగానే వినపడుతున్న మాటలు. అంటే నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించి టార్గెట్ అవుతారు అని అనుకోవచ్చా? ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేయడంలో భాగంగా మొదటి స్టెప్ వాళ్ళ పిఏ గారిని ఇరికించడం. మీరు చూడండి, ఒక కేసులో ఎవరైనా నిందితుడు గనక ఉంటే ఆయన నేరుగా సిట్ విచారణకి హాజరవుతారు. సిట్ విచారణలో అప్రూవర్ గా మారిపోయి అప్పుడున్న వైసీపీ పెద్దలే మొత్తం తప్పులు చేశారు, చేయించారు మా దగ్గర అని చెప్పి చెప్తారు. దాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చి ఎల్లో మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమమే. ఇది రాను అటు వైసీపీ కార్యకర్తలుగా మాకు, ఇటు ప్రజలకు కూడా ఏదో కొత్త ఎత్తుగడ చంద్రబాబు నాయుడు గారు వేశారు, కొత్త ఎత్తుగడ ద్వారా మళ్ళీ ప్రజల మీద ఏదో ఒక అంశాన్ని రుద్దబోతున్నారు అనే అర్థం వచ్చేలాగానే ప్రజలు కూడా భావించే పరిస్థితికి వచ్చేసింది ఇవాళ. ఎందుకంటే మొన్న మద్యం విషయంలో జోగి రమేష్ గారిని ఎలా ఇరికిచ్చారు చూడండి. ఆయన ఎవరో సంబంధం లేని వ్యక్తిని, కనీసం ఒక్కసారి కూడా చాట్ చేయని వ్యక్తిని ఈయన కలిసినట్టుగా, ఈయన ద్వారానే మద్యం వ్యాపారం అంతా కూడా ప్రారంభించినట్టుగా చెప్తూ తీరా చూస్తే అసలు ఆయనకి ఫోనే లేదు, ఫోనే పోయిందని చెప్పే కార్యక్రమం చేశారు. లాస్ట్ కి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవడం కోసం కనకదుర్గమ్మ గుడికెళ్లి జోగి రమేష్ గారు ప్రమాణం చేస్తే మరి దాని మీద ఇంతవరకు కూటమి నాయకులు ఎవరు స్పందించలేదు. తిరిగి మేము కూడా ప్రమాణం చేస్తాం మీరు తప్పు చేశారని చెప్పి ఎవరు ముందుకే రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, వీళ్ళు ఒక కుట్రని, అంటే ప్రతి అంశంలోనూ ఒక కుట్రని థియరీలాగా నడుపుతారు. దానికి వాళ్ళకి సంబంధించినటువంటి వార్తాపత్రికల్లోనూ
అదే విధంగా ఛానల్స్ లోను ప్రచారం చేస్తారు. ఇంకేదో జరిగిపోతా ఉంది, రేపు సుబ్బారెడ్డి గారి పిఎన్ తీసుకెళ్లారంటే ఎల్లుండి ఆయన తీసుకెళ్తారు అనేటువంటి అర్థాన్ని క్రియేట్ చేసి ప్రజల్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడం కోసం చేసే పనులే మేడం అంటే అర్థం అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే టార్గెట్ చేశారు అని అనుకోవాలా మనం? ఇప్పుడు ఆల్మోస్ట్ మా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లు అయినటువంటి మిథున్ రెడ్డి గారిని, అదే విధంగా భాస్కర్ రెడ్డి గారిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, మాకు అప్పట్లో సీఎంఓలో పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఈ రకంగా అందరినీ కూడా అరెస్టులు చేయడం, ఆల్మోస్ట్ అందరూ బయటకు రావడం, భాస్కర్ రెడ్డి గారు ఒక్కరే ఇంకా బెయిల్ రాక వెయిట్ చేస్తున్నారు. ఇది రావడం జరిగిపోయింది. అంటే వీళ్ళు నిరంతరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధికారంలో ఉన్న రోజుల్లో ఏవో తప్పులు చేసింది కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళని రెగ్యులర్ గా ఏదో ఒక కేసుల్లో లోపలికి పంపిస్తా ఉంది అన్న అర్థము ప్రజల్లో ఎప్పుడు నానుతా ఉండాలనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. నిజానికే అక్కడ ఏమీ లేదు. మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం ఆ రోజు చెప్పిన మాటలేంది, మీరు ఛార్జ్ షీట్ లో ఏ విషయాలు అయితే పొందుపరిచారో అవన్నీ కూడా మీరు నిజమని నిరూపించలేని కారణంగా, వీటిని మేము నమ్మే పరిస్థితిలో లేని కారణంగా అతనికి బెయిల్ ఇస్తున్నామని చెప్పి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకింతకన్నా ఏం కావాలి మేడం? అది ఎంత బ్లఫ్ కేసు అని చెప్పడానికి. సో ఆ విధంగా వరుస పరిణామ క్రమాలన్నీ ఆ విధంగానే ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈ టీటీడీ కల్తీ వ్యవహారానికి సంబంధించి అంటే ఆగిపోయింది దీనికి సంబంధించి అని అనుకునే టైంలో మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఏపీలో రకరకాల ఇబ్బందులు ఉన్న ఈ టైంలో మళ్ళీ కల్తీ నెయ్యికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా మేడం, తుఫానుకు సంబంధించి రైతులు పంట నష్టపోవడం జరిగింది. పునరావాస కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయలేదనే కామెంట్ ఉంది. నా ఒంగోలు లాంటి ప్రాంతంలో అయితే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసినాయి అనేటువంటి కామెంట్ ఉంది. వీటి నుంచి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరచాలంటే ఏం చేయాలి మేడం? ఇలాంటిది ఏదో ఒకటి తీసుకురావాలి, డైవర్షన్ పాలిటిక్స్. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈరోజు సుబ్బారెడ్డి గారి పిఏని చాలా దారుణంగా హింసించి సుబ్బారెడ్డి గారే ఏదో చేయించారని చెప్పించే ప్రయత్నం పదే పదే చేసినారు. ఆయన వచ్చి ఆ విషయాన్ని ఓపెన్ గా బయట పెట్టేయడం జరిగింది. ఇంకొక డైవర్షన్ కూడా తీసుకొస్తారు, రేపు ఏ డైవర్షన్ తీసుకురావచ్చు. సో ఇది ఎట్లా అయిపోయిందంటే, పాత రోజుల్లో కేఎస్ఆర్ దాస్ గారు సినిమాలు తీసేవాళ్ళు, ఇది మన కొంచెం సోషియో ఫ్యాంటసీ మూవీస్ అన్ని తీసేవాళ్ళు. దాంట్లో తర్వాత సీన్ ఏమొస్తుంది అని చూసే ప్రేక్షకుడికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆ విధంగా ప్రజలని ప్రేక్షకులుగా మార్చేసి ఈ ప్రభుత్వ పాలన జరుగుతోందన్నది నా అభిప్రాయం. ఇప్పుడు ఫేక్ లిక్కర్ ఒకసారి చూస్తే, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా ఆల్ ఆఫ్ ఏ సడన్ జోగి రమేష్ గారి పేరు తెరపైకి వచ్చింది. ఆయన దేవుడి మీద ప్రమాణాలు కూడా చేయడం చూసాం మనం. ఎందువల్ల అంటారు? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు వచ్చింది ఆయన పేరు? జోగి రమేష్ గారు ఏం చేశారంటే, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నటువంటి కేంద్రాన్ని కనుక్కొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి నారావారి సారా చూడండి అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇదే రియాలిటీ. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జోగి రమేష్ గారు ఒకసారి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళారు. కొంచెం మంది మార్బలంతోనే వెళ్ళారు. జోగి రమేష్ గారు నేను మాట్లాడడానికే వెళ్ళాను, వివరణ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పారు. కానీ వాళ్ళు గొడవలాగా క్రియేట్ చేశారు. నేనేం చేసేదానికి ఆ రోజు కూడా ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం అనేది ఆయన సొంత నియోజకవర్గం. అక్కడ ఆయన ఎప్పుడైతే దీన్ని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి దాన్ని డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి నారావారి సారా అన్నారో, అది డైరెక్ట్ గా కూటమి ప్రభుత్వానికి తగిలింది. ఇప్పుడు ఆయన్నే గనక దోషిగా మనం చిత్రీకరిస్తే తప్ప దీని నుంచి బయటపడలేమో అన్న ఉద్దేశంతో ఆయనకి ఆపాదించడం జరిగింది. ఆయన వెరీ క్లియర్, నేను వెంకటేశ్వర స్వామి గుడికి వస్తా, మీరు రండి, మీ కుటుంబ సభ్యులు రండి అని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పారు. ఆయన తన కుటుంబ సభ్యులతో నేరుగా దుర్గాదేవి గుడికి వెళ్ళారు. మన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి నేరుగా ప్రమాణం చేసేసినారు. సో ఆయన నిజాయితీని ఆయన నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన సవాల్ని స్వీకరించి మీరు చేసింది నిజమే, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఏ కూటమి నాయకుడు కూడా ఎందుకు రాలేదు మేడం? రాలేదంటే అర్థమైపోలేదా? దిస్ ఈజ్ ఒరిజినల్ రియాలిటీ చెక్. అండ్ మరో పక్క దీనికి సంబంధించి సిబిఐకి ఇవ్వాలి అంటున్నారు. మేము వైఎస్ఆర్సీపీ కూడా సిబిఐకి ఇమ్మనే డిమాండ్ చేస్తున్నాం.
మేము మొదటి నుంచి కల్తీ మద్యం కేసుని మేము సిబిఐకి ఇమ్మన్నాము, కల్తీ లడ్డు విషయము సిబిఐకి ఇమ్మన్నాము. వాళ్ళు ఏ ఇష్యూ మాది తప్పని ఆరోపించినారో మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నడిచేటువంటి సిబిసిఐడి కాకుండా మీ పరకామణి ఇష్యూ కూడా సిబిఐకే ఇమ్మని చెప్పాం. పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు దొంగతనాల మీద ఏదైనా మీరు విచారించదలుచుకుంటే డైరెక్ట్ గా సిబిఐకే ఇవ్వండి. మళ్ళీ ఇక్కడి నుంచి తర్వాత మేము సిబిఐకి డిమాండ్ చేయడం, మీ చేతుల్లో ఉన్న వ్యవస్థలను మీరు మేనేజ్ చేసుకోవడం, ఇలాంటి బాధ అంతా ఎందుకు? కేంద్ర ప్రభుత్వం మీదైనప్పటికీ కూడా మాకు సిబిఐ పైన కొంత నమ్మకం ఉంది, ఖచ్చితంగా మీరు దానికే ఇవ్వండి అనేది మేము చాలా సార్లు డిమాండ్ చేయడం జరిగింది. అంటే అంత గట్టిగా అడుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? దాంట్లో నిజం లేదు కదా మేడం. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆరోపణలలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం శ్రీలంక అయిందని చెప్పారు. ఆరోపణలో నిజం ఉందా? పయావుల కేశవ్ గారు అసెంబ్లీలో దానికి సమాధానం చెప్తూ 4 లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పినారు. సో చంద్రబాబు నాయుడు గారు ఆరోపించేటువంటి ఆరోపణలో నిజాలు ఉండవు కదా మేడం. అందువల్ల వాళ్ళు సిబిఐకి ఇవ్వరు, వీళ్ళ డొల్లతనం బయటపడుతుందని. వీళ్ళ చేతుల్లో వీళ్ళు మేనేజ్ చేసుకోగలిగినటువంటి సంస్థల చేతుల్లో పెట్టడం, దాన్ని పత్రికలకు లీకులు ఇవ్వడం, పత్రికల్లో పుంకాలుగా కథలు వస్తాయన్నమాట. రేపు సుబ్బారెడ్డి గారి అరెస్టు, ఎల్లుండి అరెస్టు, రేపు కరుణాకర్ రెడ్డి గారి అరెస్టు, లేకపోతే టీడీఆర్ బాండ్ల ఇష్యూ, ఇంకొకటి అని తీసుకొని వస్తూనే ఉంటారు రెగ్యులర్ గా. సో ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో ఏ విషయం మీదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తను చేసిన వైసీపీ గవర్నమెంట్ మీద చేసిన ఆరోపణలు ఒక్కటైనా నిరూపించిద్దా? నిరూపించడం కూడా వాళ్ళ ఉద్దేశం కాదు, ఎందుకంటే దాంట్లో నిజం లేదు. నిరూపించేస్తే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ప్రజల అటెన్షన్ అంతా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఈ ప్రభుత్వం నిజంగా పరిపాలన చేస్తా లేదా, బాగుందా లేదా, వీళ్ళు ఎంత మాత్రం డెవలప్మెంట్ చేస్తున్నారు ఏందనే విషయాల పట్ల ప్రజల అటెన్షన్ మారుతుంది. దాని నుంచి తప్పించడం కోసం నిరంతరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక బురద చల్లడం, ఏదో ఒక కాన్స్పిరెన్సీ చేయడం, దాని మీద పుంకాలుగా కథలు రాయడం, వాటిని ప్రజల్లో ఉంచి చర్చకు తీసుకురావడం, తద్వారా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేయడం. 33,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళను కూడా ఎందుకు, అటు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు, ఒక మహిళను కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? అది నిజమైతే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఎస్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు భగవద్గీతపై పెద్ద దుమారమే రేపుతున్నాయి. మీ వర్షన్ ఏంటి? 100% ఎంఎస్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు. ఆ విధంగా మాట్లాడకూడదు. ఏ వ్యక్తికి కూడా ఒక గ్రంథం చదవడం వల్ల డైరెక్ట్ ప్రయోజనం ఉండదు. మనం ఉద్యోగం చేస్తే జీతం ఇచ్చినట్టుగా భగవద్గీత చదివితే వెంటనే మన జేబులో ఒక డబ్బులు రావడమో, లేకపోతే మన జీవితం అమాంతంగా మరుసటి రోజు వెలిగిపోవడం లాంటి కార్యక్రమం జరగదు. భగవద్గీత అన్నది మానవ జీవన విధానాన్ని ఏ విధంగా మలుచుకోవాలో, ఏ విధంగా ఒక సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలో, సూక్ష్మంగా ఉన్నటువంటి ధర్మాన్ని ఏ రకంగా శోధించి ధర్మం వైపు నిలబడాలో, తద్వారా నువ్వు హిందువుగా బతకడాన్ని ఎంత గౌరవంగా ఎంత గర్వంగా బతకాలి అనేటువంటి అంశాన్ని మొత్తంగా బోధిస్తూ ఏ నిర్ణయమైనా ఫైనల్ నీదే అని చెప్పే సారాంశంతో కూడినటువంటిదే భగవద్గీత. ఆ భగవద్గీత వల్ల మాకేం ప్రయోజనం లేదు అని అంటే, ఇప్పుడు ఏ మత గ్రంథం వల్ల ఎవరికి ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయంటే అది వాళ్ళ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దాంట్లో సారాంశాన్ని తీసుకొని జీవన గమనంలో వాళ్ళకి పనికొచ్చే విషయాల పట్ల, లేదు వాళ్ళకి ఎదురైనటువంటి సంఘటనల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి, ఓ మంచి మనిషిగా జీవనం ఎలా కొనసాగించాలి అన్న సారాంశమే దాగుంటుంది తప్ప, మరి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారో, ఆయనకి ఏం దొరకలేదో మాకైతే అర్థం కాలేదు. కానీ ఒక టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండి ఆయన ఇటువంటి భాష మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఆయనకి నైతిక విలువలు ఉన్నా, ఆ కూటమికి ఆ ప్రభుత్వానికి ఏమాత్రం నైతికత ఉన్నా ఈయనన్నా రాజీనామా చేయాలి, చేయనంటే వాళ్ళన్నా రాజీనామా చేయించాలి తప్ప దీన్ని కూడా ల్యాక్ చేస్తారు. నేను అందుకోసం అనలేదు, నేను ఇందుకోసం అనలేదు, మీరు కనుక బాధపడి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నా, ఈ స్టోరీని అల్లుతారు మేడం. మళ్ళీ అంటే మీరు అన్నట్టుగా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ ఈరోజు బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, సొసైటీలో తలెత్తుకుని బతికేలా, లేదు అని అంటే కొన్ని గౌరవప్రదమైన ఉద్యోగాలు చేయడము, లేదంటే ఒక స్థితికి రావడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా చాలామంది చదువుకోగలుగుతున్నారు, ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు. కింద అంటే
కాస్త చిన్న చూపు చూసే వారి పట్ల రాజ్యాంగం సమానత్వంగా వ్యవహరించడం వల్ల ఈరోజు చాలామంది హై స్టేజ్లో ఉన్నారు, హై లెవెల్లో ఉన్నారు అనేది ఆయన వాదన. ఆయన చెప్పాలనుకున్నది అదే, అంతేగాని భగవద్గీతను గురించో లేకపోతే దాన్ని కించపరిచే విధంగానూ ఆయన మాట్లాడలేదు అనేది కొంతమంది వాదన. మీరేమంటే ఇప్పుడు మీరు కూడా అన్నారు ఖచ్చితంగా ఈ బుక్ అనేది మన సెల్ఫ్ డిసిప్లిన్ కావచ్చు, మన మోటివేషన్కి కావచ్చు, మన సొసైటీలో ఎలా బతకాలో నేర్పించింది కానీ పొజిషన్ని కాదు అనేది కొంతమంది వాదన. మీరేమంటారు? ఎప్పుడైతే భగవద్గీతకి రాజ్యాంగానికి మధ్య తేడాని వ్యత్యాసాన్ని వెతికి ఏది మంచిది అని చెప్పమని అంటే ఇది పలాంది మంచిది కాదు పలాంది మంచిది అని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. మన భారత రాజ్యాంగాన్ని మరొక దేశ రాజ్యాంగంతో పోల్చి ఆ రాజ్యాంగం కన్నా నా రాజ్యాంగం గొప్పదని చెప్పడం పట్ల దాని ఔన్నత్యము దాని గొప్పతనము ఆధారపడి ఉంటుంది తప్ప ఒక మత గ్రంథాన్ని రాజ్యాంగంతో పోల్చడం ఏంది మేడం? మనం అనుకున్నటువంటి హిందువుల పవిత్ర గ్రంథంగా భగవద్గీతకి అదే రాజ్యాంగమే రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పింది. నీకు నచ్చిన మతాన్ని నీకు నచ్చినట్టుగా బతకమని చెప్పింది. మీరు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని స్వీకరించమంది, అన్ని మతాలని గౌరవించమనింది. రాజ్యాంగం కూడా భగవద్గీతకి రక్షణే కల్పించింది తప్ప భగవద్గీత వల్ల నాకు మేలు జరగలేదు, రాజ్యాంగం వల్ల నాకు మేలు జరిగిందంటే ఒక ప్రభుత్వం నడుచుకోవడం, ఒక ప్రభుత్వ పరిపాలన తీరు, అణగారిపోయిన వర్గాలకి ఏ రకంగా వాళ్ళని సంపన్నులు చేయాలి, సమానత్వాన్ని ఏ రకంగా తీసుకురావాలి, లౌకిక తత్వాన్ని ఏ రకంగా ఈ దేశంలో తీసుకురావాలనే అంశాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలు. సో ఒక అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలని మానసికంగా ఎదుర్కొనేటువంటి ఒక మానసిక భావనలను అంటే ఒక సమస్యని ఏ రకంగా పరిష్కరించుకోగలగాలి, మనిషి తనకు తానుగా ఔన్నత్యాన్ని ఎలా పెంచుకొని ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎలా బతకాలని చెప్పేటువంటి గ్రంథంతో పోలికేంది? అంటే ఒక పరస్పర విరుద్ధమైన అంశాలని పోలిక పెడుతూ దానికన్నా ఇది గొప్పది దీనికన్నా అది గొప్పదని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా భారత రాజ్యాంగము చాలా గొప్పది, అదే విధంగా భగవద్గీత కూడా చాలా గొప్పది, అలా చెప్పాలి కానీ దాని ఇంకోటి ఖురాన్ వల్ల కూడా ఏం ప్రయోజనం లేదని చెప్పినాడు. అది కూడా కరెక్ట్ కాదు. అది ఏం పోలిక? ఆ పోలికే కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అజయ్ గారు, ప్రస్తుతానికి ఏపీని మంత్ర తుపాను ఎంత వణికించిందో మనం చూసాం, అన్నదాతలు పడుతున్న కష్టాలు చూస్తున్నాం. ఓకే, సో అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో నడుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు, నోరు మెదపలేదు. ఏమంటారు? మనకి అలవాటు అయిపోయింది మేడం. కేంద్ర ప్రభుత్వము ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో, అంటే ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీతో కలిపి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అక్కడి నుంచి ఏమీ సాధించలేరనే విషయం మనకు అర్థమైపోయింది. గతంలో బుడమేరుకు సంబంధించి వరద వచ్చినప్పుడు కృష్ణా నదికి మన విజయవాడ ప్రాంతంలో వీళ్ళు ఎంత నష్టపరిహారాన్ని తీసుకొచ్చారు మేడం? చాలా పెద్ద తీవ్రమైన నష్టం జరిగినటువంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి నష్టపరిహారం ఎంత, ఈ రోజు ఎన్ని హెక్టార్లలో పంట నష్టమైంది, రైతులు ఏ స్థాయిలో నష్టపోయినారు అనే అంచనాలన్నా కనీసం ఆ కమిటీ అన్నా నియమించి దానికి సంబంధించిన అంశాలన్నా జరుగుతున్నాయా? అవే జరగనప్పుడు ఇక కేంద్రం ఈయనలోకి వెళ్ళి ఈయన ఏదో తీసుకొని వచ్చి ఏదో చేస్తారనేది మాత్రం ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియటల్లా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, లిక్కర్ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది, అదే విధంగా షాపూర్జీ పల్లంజీ కన్స్ట్రక్షన్ కేసు ఉన్నాయి. వీటన్నిటినీ మేనేజ్ చేసుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన వాడుకుంటాడే తప్ప ఈ రాష్ట్రంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేయడానికి ఆయన ఏ రకమైన ప్రయత్నం చేయడు. మెడికల్ కళాశాలలు 17 మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు 5 పూర్తి చేస్తే మిగిలినవి పూర్తి చేయడానికి కనీసం 4-5 వేల కోట్ల రూపాయల ఫండ్ తీసుకురాలనే వ్యక్తి ఇంకేం చేయగలరు మేడం ఈ రాష్ట్రానికి? ఆయన ప్రైవేట్ సీఎమ్మా పబ్లిక్ సీఎమ్మా? ప్రజలకి ఎప్పుడైతే ప్రభుత్వం చేతిలో విద్య వైద్యం ఆరోగ్యం ఉంటాయో ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అవి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే వాళ్ళు దానికి రేటు కడతారు. ఆ రేటు కట్టుకునే స్థాయి ప్రజలకు ఉండాలి కదా.
అండ్ మీరు కూడా మేము కట్టించిన పునరావాస కేంద్రాల ద్వారానే మేము వాళ్ళకి చాలా హెల్ప్ చేసాం అన్నట్టుగా మీరు కూడా రాజకీయం చేస్తున్నారు ఇబ్బందుల్లో ఉంటే. మేము కట్టించింది నిజమైనప్పుడు అది నిజమే కదా మేడం, రాజకీయం ఎందుకు అవుతుంది? మేము పునరావాస కేంద్రాలు కట్టించింది నిజం అన్నప్పుడు ఖచ్చితంగా నిజమే చెప్పాము, దాంట్లో రాజకీయం ఏముంది మేడం? దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఈ ముంతా తుఫాన్ గురించి ఒక్కటంటే ఒక్కటి ఆయన నోటి నుంచి ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేసేటువంటి పదం ఒక్కటి కూడా మాట్లాడలేదు. మీరు ఖచ్చితంగా రైతులు నష్టపోతే న్యాయం చేయండి, పంట నష్టాన్ని సరిగా గుర్తించండి, తద్వారా ఏ రకమైన సహాయక చర్యలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని చేయమనే చెప్తున్నారు. చేయాలనేదే మా భావన కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.